హలో అండి, వెల్కమ్ టు ధనాస్ కిచెన్. నేను ఇప్పుడు చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూస్తామండి. చిక్కుడుకాయని తుంచేసి ఇలా 2 విజిల్ పెట్టి ఉడికించుకున్నాము. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. ఇందులో మనం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నేను పోయేస్తా. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మాకు ఒక 4 టమాటాస్ కట్ చేసుకున్నామండి. టమాటా పెరుగు వేసుకున్నాము. ఒక ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, రుచికి సరిపడా సాల్ట్. వీటన్నిటిని మనం కట్ చేసుకుందాం. చిన్న ఉంచుకొని ఉడికించుకుందాం, మగ్గించుకుందాం. మగ్గిపోయిందండి. ఒక 2 మినిట్స్ మగ్గించుకొని ఉడికిన గోరు చిక్కుడుకాయలు ఇందులో వేసేద్దాం. వీటిని మనం ఇలా చేతితో ఇలా పిండేసుకోవాలండి. ఉడికిన తర్వాత పిండేసుకొని ఇలా పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. దానివి నీరు ఇవన్నీ తీసి పడేయాలండి. కర్రీలో వేసుకోకూడదు. అది ఒక చిట్కా దీనికి. చూసారా, ఈ నీళ్ళు ఇలా తీసి పడేయాలి. ఇది కొంచెం చేదొస్తుంది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, ఆప్షన్. నేను వేయట్లేదు. కొంచెం చేదు వచ్చినట్టు వచ్చేస్తాయి కర్రీలాగా, అందుకని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. చూసారా అండి, ఇలా నూనె పైకి తేలాలి. తేలింది చూసారా. ఇందులో ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు మనం వేసేద్దాం. బాగా కలుపుకుందాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ ఫైనల్గా గార్నిష్ కోసం. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.